ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సంవత్సరానికి 3 రోజులు మాత్రమే దర్శనమిచ్చే గవిమల్లేశ్వరుని గుహ దగ్గరికైతే వచ్చాము. ఇక్కడికి రావాలంటే దాదాపు నల్లమల్ల అడవిలో 4, 5 కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలి. ఒక కొండ త్వరలో అంటే ఒక గుహలో పరమశివుడు స్వయంభుగా ఇక్కడ వెలిశాడు. ఈయనకి గవిమల్లేశ్వరుడు అనే పేరు ఎలా వచ్చిందంటే, పూర్వం ఇదంతా కూడా ఒక నల్లమల్ల అడవి. ఇక్కడికి గొర్రెలు కాచుకుంటూ వచ్చే వాళ్ళకి ఒక పాము రోజు గుహలకి వస్తూ వెళ్తూ ఉండేదంట. ఒకరోజు ఆ పాము వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళి చూస్తే అక్కడ శివలింగాకారంలో స్వయంభు శివుడు వెలిసి ఉన్నాడంట. గుహ మొత్తం లోపల చిమ్మ చీకటితో ఉంటుంది. అందుకే ఈ గుహకి గుహమల్లేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఈ వీడియో తీస్తున్నప్పుడు కూడా కొందరు గొర్రెల కాపులు ఇటు వచ్చారు. వాళ్ళు ఇప్పటికీ చెప్తున్నది ఏంటంటే, ఇప్పటికీ పాము ఈ గుహలకి వస్తూ వెళ్తుందంట. ఇంకా ఎన్నో విషయాలు నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. దీని గురించి నేను ఒక ఫుల్ వీడియో తీశాను. ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ కనబడుతున్న మార్క్ పైన క్లిక్ చేసి చూసేయండి. ఇంకా మీ ప్రాంతంలో ఎక్కడైనా వెలుగులోకి రాని ప్లేసెస్ ఉంటే కామెంట్ చేయండి. మేము అక్కడికి వచ్చి కూడా వీడియో తీస్తాము. అలాగే వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్.